దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు శిలువ యాగం అలాగే దానిలోని అపారమైన ఆశీర్వాదాల గురించిన ఈ సంక్షిప్త ఆధ్యాత్మిక సందేశానికి స్వాగతం. తెలుసా, కేవలం మన రక్షణ ప్రారంభంలోనే కాకుండా మన ఆధ్యాత్మిక జీవితాంతం శిలువ దర్శనం మనకు ఎందుకు అవసరమో ఈ సందేశం స్పష్టంగా వివరిస్తోంది. మీరొకటి ఆలోచించారా? చాలామంది క్రైస్తవులు రక్షణ పొందిన క్రొత్తలో శిలువను బాగా జ్ఞాపకం చేసుకుంటారు కదా, కాని ప్రతిరోజూ క్రీస్తు రక్తం మనకు ఎందుకు అవసరం? మనం ముఖ్యంగా 3 విషయాలు గమనించాలి. మొదటిది, చిందించబడిన రక్తం. ఎఫెసీయులకు 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం పాపక్షమాపణ. 1వ యోహాను 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం సర్వపాప శుద్ధీకరణ కలుగుతాయి. హెబ్రీయులకు 9వ అధ్యాయం 14వ వచనం మన మనస్సాక్షిని శుద్ధి చేస్తే, రోమీయులకు 5వ అధ్యాయం 9వ వచనం మనని నీతిమంతులుగా తీరుస్తుంది. కొలొస్సీయులకు 1వ అధ్యాయం 20వ వచనం దేవునితో సమాధానాన్ని, హెబ్రీయులకు 10వ అధ్యాయం 19వ వచనం దేవుని సన్నిధికి చేరే ధైర్యాన్ని ఇస్తాయి. అలాగే ప్రకటన 12వ అధ్యాయం 11వ వచనం అపవాదిపై ఖచ్చితమైన విజయాన్ని మనకు వస్తుంది. ఇక రెండవది, విరువబడిన శరీరం. 1వ పేతురు 2వ అధ్యాయం 24వ వచనం మనకు స్వస్థతను వాగ్దానం చేస్తుంది. 1వ కొరింథీయులకు 12వ అధ్యాయం 13వ వచనం చెబుతున్నట్లు క్రీస్తు తన శరీరాన్ని అప్పగించడం ద్వారా మనల్ని ఏక శరీరముగా ఐక్యం చేశాడు. హెబ్రీయులకు 10వ అధ్యాయం 10వ వచనం ద్వారా పరిశుద్ధపరచబడి, ఎఫెసీయులకు 1వ అధ్యాయం 23వ వచనం ద్వారా క్రీస్తు సంపూర్ణతను పొందుతాము. మూడవది, దేవునితో నూతన తీర్మానం. ఆయన శరీరాన్ని తినడమంటే సత్యాన్ని స్వీకరించడం, రక్తాన్ని త్రాగడమంటే సత్యాన్ని విశ్వసించడం. కాబట్టి ఈ రోజే దేవునితో ఒక నూతన తీర్మానం చేసుకుందాం. అనుదినం క్రీస్తు శిలువ వైపు చూస్తూ, ఆయన రక్తం ద్వారా శుద్ధీకరించబడి, ఆయన శరీరంలో ఏకమై దేవుని సంపూర్ణమైన ఆశీర్వాదాలను స్వతంత్రించుకుందాం. మరిన్ని ఆధ్యాత్మిక సందేశాల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి మరియు దేవుని వాక్యాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి.